తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జలాశయాలకు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతుంది. శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 14 గేట్లను 10 అడుగుల మేర, 12 గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 4,65,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చే వరదను అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఇంత మొత్తం వరద ప్రవాహం రావడం 2019 తరువాత ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.